అందరికీ నమస్కారం. ఐఏఎస్ ఐపీఎస్లపై కూటమి ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోంది. వేధింపులు భరించలేక ఏపీ నుంచి వెళ్ళిపోతున్నారు. ఐపీఎస్లు ఐఏఎస్లు చంద్రబాబు పాలనలో పనిచేయలేక వెళ్ళిపోతున్నారు. రెడ్ బుక్ ఒత్తిడి భరించలేకపోతున్నారు. ఇప్పటికే విఎస్ఆర్కు దరఖాస్తు చేసుకున్నారు. ఐపీఎస్ సిద్ధార్థ్ కౌశల్ రెడ్ బుక్ పేరుతో సిద్ధార్థ్ కౌశల్కు నాన్ ఫోకల్ పోస్టింగ్ ఇచ్చింది ప్రభుత్వం. ఇంకా చాలా ఏళ్ళు సర్వీస్ ఉన్న విఆర్ఎస్ తీసుకుంటున్నారు. సిద్ధార్థ కౌశల్ మరోవైపు కేంద్రం సర్వీస్కు వెళ్ళిపోయారు. సీనియర్ ఐపీఎస్ వినీత్ సీజ్ ద షిప్ ఎపిసోడ్లో తప్పుడు కేసులు పెట్టడానికి అంగీకరించలేదు అసలు ఆయన వినీత్. అటు గతంలో ఆఫీసర్లలోనూ తీవ్ర ఒత్తిడిలోనై కుప్పకూలారు. నెల్లూరు ఎస్పీ కృష్ణకాంత్. ఇలా కూటమి పాలనలో అందరూ వేధింపులకు గురవుతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఇక్కడ సాగుతున్నటువంటి పరిపాలన తీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలనకు ఏ స్థాయిలో దిగజారిపోయింది, ఎంత కక్షపూరితమైన స్థాయికి దిగజారిపోయిందో ఇప్పటికీ సాక్షాత్తు ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా పనిచేయలేనటువంటి పరిస్థితి. ఇప్పటికే కింద స్థాయి అధికారులు ఉద్యోగులపైన అయితే తీవ్ర స్థాయిలో ఒత్తిడి ఉంది. దాదాపు 192 మంది డిఎస్పీ సిఐ ఎస్ఐ స్థాయి పోలీసు అధికారులు పోస్టింగ్ లేకుండా జీతాలు కూడా లేకుండా కక్ష సాధింపునటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఐపీఎస్ సైతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, ఐఏఎస్ సైతం రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది క్లియర్గా. ఇటీవల కాలంలో కొద్ది రోజుల కిందట ఏపీకి అలర్ట్ అయినటువంటి అమరాపాల్ గారు కూడా మళ్ళీ తెలంగాణకు వెళ్ళేందుకు క్యాట్ని ఆశ్రయించారు. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా పోస్టింగ్లు ఉన్నప్పటికీ కూడా ఐపీఎస్ అధికారులు ఎవరు కూడా పనిచేయడానికి ముందుకు రానటువంటి పరిస్థితి. కొంతమంది ఐపీఎస్లు పైన ఉద్దేశపూర్వకంగా శ్రీలక్ష్మి గారు లాంటి వాళ్ళకి ఇప్పటికి కూడా పోస్టింగ్ ఇవ్వకుండా చీఫ్ సెక్రటరీ రేజ్లో ఉన్నటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి గారు ఇప్పటికీ కూడా పోస్టింగ్ ఇవ్వకుండా కక్ష సాధింపు అన్నది కేవలం ఉద్దేశపూర్వకంగానే కక్ష సాధింపు చేసినటువంటి నేపథ్యం ఉంది. సో ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐపీఎస్లు ఐఏఎస్లు ఎవరు కూడా చేయలేనటువంటి పరిస్థితి ఉందన్నటువంటి భావన అధికార వర్గాల్లో చోటు చేసుకుంది. ఇప్పటికే తీవ్ర స్థాయిలో పతనం అయిపోయినటువంటి అడ్మినిస్ట్రేటర్ అనేది ఇప్పుడు ఐఏఎస్లు కొరతలో ఐపీఎస్ వేధింపుల వలన పూర్తి స్థాయిలో మరింత దిగజారిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ. ఇట్లా మీ పి కోటేశ్వరరావు, కందుకూరు నియోజకవర్గం.